మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ప్రధానంగా రైతులకు ఉపయోగపడే కార్యక్రమం రైతు భరోసా. మరి ఈ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ముగ్గురు కూడా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రైతుల ఖాతాల్లో అమౌంట్ను జమ చేశారు. నిజంగా ఈ కార్యక్రమం అయితే రైతుల్లో ఆనందం అయితే కలుగుతుంది. మరి నిన్నటి వరకు అయితే 2 ఎకరాల వరకు అమౌంట్ అయితే పడింది. నిజంగా మరి యాదాద్రి జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతుల ఖాతాల్లో అమౌంట్ పడుతుందనే విషయాన్ని మన వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ గారు మనతో ఉన్నారు, జిల్లా అధికారి. సార్ నరి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన యాదాద్రి జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, వారి ఖాతాలో ఎంత అమౌంట్ జమ చేశారు? మన దగ్గర ఈ రైతు భరోసా ఎలిజిబుల్ ఫార్మర్స్ వచ్చేసి 2,85,000 మంది రైతులు ఎలిజిబుల్ ఉన్నారు. వారికి ముఖ్యంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్నటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. రైతు భరోసా అమౌంట్ వేయడము, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్ సీజన్ టైంలో మనకు అంటే వాళ్ళు వేరే దగ్గరకు అప్పుల కోసం పోకుండా ఇది రైతులకు చాలా మంచి పరిణామం ఇది. ఓకే సార్, ఇప్పుడు అంటే రైతులు అంటే ఎలాంటి భూములకు ఈ రైతు భరోసా వర్తిస్తుంది? అంటే మనం లాస్ట్ సీజన్ లో కూడా మనము ఒక సర్వే కూడా నిర్వహించాము. అంతకుముందు ఏంటంటే ఒక రైతుకు ఒక 5-6 ఎకరాలు ఉన్నప్పుడు కొంత ఏరియా కల్టివేషన్ చేయకుండా కూడా ఉంటుంది, నాన్ ఏరియబుల్ కింద దాన్ని పెట్టేసి అట్లాంటి వాటి అన్ని తీయడం జరిగింది. అదే మాదిరిగా వెంచర్స్, ముఖ్యంగా వెంచర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పేసి మరి పాస్బుక్ అంటే వాళ్ళకు అగ్రికల్చర్ అన్నట్టే చేసుకోవడం జరుగుతుంది రిజిస్ట్రేషన్. ఆ ప్లాట్ కింద కాదు, ఆ నాలా కింద కన్వర్ట్ చేసి అట్లా చేయాలి యాక్చువల్ గా. అట్లా కాకుండా ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పేసి అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి వాళ్ళందరూ కూడా పడ్డది. కాబట్టి ఆ సర్వేలో అవి కూడా తీయడం జరిగింది. అదే కొంత ఇండస్ట్రియల్ అవి కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, అదే మాదిరిగా ఇటుకల బట్టీలు ఇవన్నీ కూడా కమర్షియల్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ సంబంధించినవి. ఎందుకంటే దాంట్లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఉండదు కాబట్టి అవన్నీ కూడా తీయడం. అంటే కేవలం సాగు చేద్దామైనటువంటి వాటికే ఇస్తారు సార్, ఆ భూములకే ఇస్తారు? ఎస్, కరెక్ట్ అండి. ఇది ఓన్లీ సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే వేయడం జరుగుతాం. మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు సార్ మన జిల్లాలో? మొత్తం మనకు ఇప్పుడు రైతు భరోసా ప్రకారంగా 2,85,000 మంది రైతులు మనకు ఎలిజిబుల్ కింద ఉన్నారు. అమౌంట్ వచ్చేసి 317.96 కోట్లు జమ చేస్తారు. ఓకే ఓకే. అంటే దీనికి ఏమన్నా ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు ఏమన్నా నిబంధనలు ఉన్నాయా సార్? ఆ రెస్ట్రిక్షన్స్ అయితే నిన్న మరి ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన దాని ప్రకారంగా అయితే ఆ రెస్ట్రిక్షన్ ఏమి లేదండి. నిన్నైతే క్లియర్ గా చెప్పడం జరిగింది, రైతులు ఎన్ని ఎకరాలు చేసినా కూడా వాళ్ళకి వేస్తామనేమాట. అదే నిన్న అన్నది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లు 70 లక్షల పైగా రైతులు అని చెప్పారు. అయితే నిజంగా మరి ఇక్కడ యాదాద్రి జిల్లాలో 2,50,000 మంది రైతులను గుర్తించి వేస్తున్నారా, జమ చేస్తున్నారా? అదే అంటే ఆ ఎలిజిబుల్ ఏంటంటే మనకు సిసిఎల్ నుంచి వచ్చిన లిస్ట్ ప్రకారంగా అంతమంది రైతులు ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అంతమంది రైతులకు మనం అదే 2,85,000 మంది రైతులకు 317 కోట్లు అమౌంట్ చూపించడం జరిగింది. 2 ఎకరాల వరకే ఇప్పుడు వచ్చింది. నిన్న 2 ఎకరాల వరకు వేయడం జరిగింది. చాలా మంది రైతులు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఓకే ఓకే. ఫైనల్ గా సార్, ఫైనల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు కొంతమందికి అపోహలు ఉన్నాయి, ఏమనంటే మా భూములకు వస్తే లాస్ట్ టైం కూడా రాలేదు, మాకు 8 ఎకరాలు ఉంది, 7 ఎకరాలు ఉంది, అయినా మొత్తం సాగు చేస్తున్నాము, అయినా మాకు రాలేదు అంటున్నారు. నిజంగా సాగు చేసే భూముల రైతులకైతే ఈసారి మన రైతు భరోసా వస్తుందంటారు? కల్టివేషన్ లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరేమన్నా అంటే మీకు కంప్లైంట్స్ వస్తున్నాయంటారు కదా సార్, మీ పై అధికారులకు ఏమన్నా చెప్పారా ఇలాంటివి? ఏదన్నా విషయం వచ్చినప్పుడు, కంప్లైంట్స్ వచ్చినప్పుడు మా పై అధికారులు నోటీస్ తీసుకెళ్తా ఉన్నాం. అవి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటట్టు కూడా చూస్తున్నాం. ఆత్మీయ భరోసా కూడా మీరే గుర్తిస్తారా సార్ భూమి లేని వాళ్ళని? లేదు, అది మనకు సంబంధం లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో దరిదాపు 2,50,000 మంది పైగా రైతులకు 317 కోట్ల రూపాయలను జమ చేస్తాము.
కల్టివేషన్ అంటే సాగు చేసేటువంటి భూములకే ఈ రైతు భరోసా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే కమర్షియల్ అంటే నాన్ అగ్రికల్చర్ అంటే ఇప్పుడు సపోజ్ ప్లాట్లు కావచ్చు, అదేవిధంగా గుట్టలు కావచ్చు, ఇటుక బట్టలు కావచ్చు, రైస్ మిల్స్ కావచ్చు, అంటే ఇతర కమర్షియల్ ఆ ల్యాండ్ కమర్షియల్ గా చేసినటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతు భరోసా అనేది రాదని చెప్తున్నారు. మొత్తం కూడా అంటే మా వ్యవసాయ అధికారులు మొత్తం కూడా ఈ జిల్లాలో మండలాల్లో మొత్తం గ్రామాల్లో ఏఈఓలు కానీ అందరూ తిరిగి ఎవరైతే అంటే సీసీ లెక్కలు ఒక రిపోర్ట్ వచ్చింది, ఏ యజమానికి ఎంత భూమి ఉంది, ఆ భూమిలో ఎంత సాగు చేస్తాను అంతా కూడా రిపోర్ట్ మా దగ్గర ఉంది. కాబట్టి దాని ప్రకారమే మేమంతా కూడా ఈ రైతు భరోసా అనేది ఇస్తున్నాము. సాగుకు యోగ్యమైన భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా వర్తిస్తుందని, సాగుకు యోగ్యం కాని భూములకు మాత్రం రైతు భరోసా రాదని చెప్పి జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ గారు మనతో చెప్పారు. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.